వాడు ఉన్నత విద్యను అభ్యసించాడు, 6 అంకెల జీతానికి పనిచేశాడు. కానీ బుద్ధి వక్రమార్గం పట్టింది. మరింత సంపాదన ధ్యేయంగా డమ్మీ కంపెనీని ఏర్పాటు చేశాడు. నిరుద్యోగులను నిండా ముంచాడు. 4 కేసులు నమోదవడంతో ఎట్టకేలకు కటకటాలు పాలయ్యాడు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు కె భార్గవ్. ఎంటెక్ చదివాడు. పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేశాడు. ఆయా కంపెనీల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియను అవపోసన పట్టి సరికొత్త అవతారమెత్తాడు. హైదరాబాద్ చింతల్లోని వెంకటేశ్వర నగర్ కు చెందిన కె భార్గవ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ ను క్యాష్ చేసుకోవాలని నిర్ణయానికొచ్చాడు. ఇందులో భాగంగా ఓ డమ్మీ కంపెనీని ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరుతో ఎరవేశాడు. నిరుద్యోగుల నుంచి అందిన కాడికి దండుకుని ఆఫర్ లెటర్లతో మోసం చేశాడు. నిరుద్యోగులనే కాదు, ఇతర కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం ఆకట్టుకునేలా హైటెక్ సిటీలో నియోజిన్ సాఫ్ట్టెక్ పేరుతో కార్పొరేట్ లుక్ ను తలపించేలా ఆఫీస్ ఓపెన్ చేశాడు కె భార్గవ్. తన ఆఫీస్లో కొందరిని ఉద్యోగులుగా నియమించాడు. ఆఫీస్ ఫోటోలు, ఉద్యోగుల ఫోటోలను నియోజిన్ సాఫ్ట్టెక్ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. క్లౌడ్ సర్వీసెస్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ రంగాల్లో జాబులు ఆఫర్ చేస్తూ ఆన్లైన్లోనే ప్రకటనిచ్చాడు. జూనియర్ డెవలపర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఆకర్షణీయమైన జీతాలిస్తానని ఊదరగొట్టాడు. నియోజిన్ సాఫ్ట్టెక్ వెబ్సైట్ చూసి పెద్ద కంపెనీగా భావించి పలువురు అప్లై చేశారు. వారికి కన్సల్టెంట్స్ ద్వారా ట్రైనింగ్ కూడా ఇప్పించాడు. ఆ తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించి కొందరు ఎంపికైనట్లు ప్రకటించాడు. వారికి జాబ్ ఆఫరింగ్ లెటర్లు కూడా ఈమెయిల్ చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ జాబ్ ఆఫర్ చేసిన వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు కె భార్గవ్. అడ్వాన్స్లు, డిపాజిట్ల పేరుతో ₹1,00,000, ₹2,00,000 చొప్పున వసూలు చేశాడు. కోట్ల రూపాయలు దండుకున్న తర్వాత ఓ రోజు ఆఫీస్ బోర్డు మూసేశాడు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. భార్గవ్ చేతిలో మోసపోయిన వారు కేసులు పెడుతున్నారు. లాలగూడ, జీడిమెట్ల, మాదాపూర్, కల్వకుర్తి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితుడు కె భార్గవ్ ను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, గుర్తింపు కార్డులు, 2 సెల్ ఫోన్లతో పాటు నిందితుడి నుంచి ₹1,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. జాబ్ ఆఫర్స్ పేరుతో నిరుద్యోగులను ముంచిన కేసులో మరికొందరు ఉన్నారని గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పట్టుబడ్డ ప్రధాన నిందితుడిని లాలగూడ పోలీసులకు అప్పగించారు.